నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. నంద్యాలలో ప్రపంచ సైకిల్ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్. నంద్యాలలో వానగండం జలమయమైన పలు ప్రాంతాలు. నంద్యాలలో ఘనంగా యోగాంధ్ర 2026 ప్రారంభించిన జిల్లా కలెక్టర్. సంజీవనగర్ కోదండ రామాలయంలో విశ్వశాంతి మహోత్సవాలు. నంద్యాలలో 4వ జాతీయ ఫ్లోర్ కర్లింగ్ ఛాంపియన్షిప్ ఘనంగా ప్రారంభం. నంద్యాలలో ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ కోదండ రామాలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఆలయంలో చేపట్టిన 3 రోజుల విశ్వశాంతి మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా ముగిశాయి. ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేడు 7వ తేదీ వరకు శాస్త్రోక్తంగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా లోక కళ్యాణార్థం రుద్రాభిషేకం, పంచామృత విధాన అభిషేకం, సకల దేవతల ఆవాహన పూజలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వీటితో పాటు ఆలయ ప్రాంగణంలో గోపూజ, గంగపూజ వంటి ప్రత్యేక కార్యక్రమాలను భక్తుల సమక్షంలో భక్తి భావంతో జరిపారు. ఇక ఉత్సవాల ముగింపు రోజైన చివరి రోజున అమ్మవారికి కాశీ విశ్వేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రుద్రయాగం, చండీయాగం మరియు సుబ్రహ్మణ్య యాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మొత్తం 16 మంది ఋత్వికుల మంత్రోచ్చరణల మధ్య హోమగుండంలో పూర్ణాహుతి సమర్పించి ఈ ప్రత్యేక యాగాలను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ ప్రత్యేక పూజలు, యాగాల్లో పాల్గొనేందుకు సంజీవనగర్ పరిసర ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. గురుభ్యో నమః. యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. చండీ హోమంలో అమ్మవారు అనేకమైనటువంటి రూపాలు తీసుకుని విశ్వశాంతిని, మనకు విశ్వానికంతా కూడా శాంతిని చేకూర్చింది అనేటటువంటి రకంగా చెబుతారు. ఇటువంటి అమ్మవారి యొక్క చండీ హోమం, రుద్ర హోమం ఈరోజు సంజీవనగర్ రామాలయంలో ప్రహ్లాదరావు గారి యొక్క ఆధ్వర్యంలో, ప్రధాన అర్చకులైనటువంటి ప్రహ్లాదరావు గారి యొక్క ఆధ్వర్యంలో జరగడం చాలా విశేషమైనటువంటిది. అదేవిధంగా భగవత్ సేవా సమాజ్ వారి యొక్క సహకారంతో పవమానాచార్యుల వారి యొక్క ఆచార్య నేతృత్వంలో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి యొక్క చండీ హోమం చాలా లోకానికంతా కూడా క్షేమం కలగాలి అనేటటువంటి రకంగా, అందుకే సంకల్పంలో చెప్తున్నారయ్యా. ఇక్కడ ఏమిటయ్యా అంటే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పేసి అంటాడు. క్షిప్రమేవ ఆరోగ్య సిద్ధి ద్వారా వ్యాధినాశ పూర్వకం, అదేవిధంగా సమస్త గ్రహ పీడ నివారణ, ఇవన్నీ కూడా తొలగాలనేటటువంటి రకంగా దేశం సుభిక్షంగా ఉండాలి, మన భారతదేశం అన్నపూర్ణగా ఉండాలి అనేటటువంటి రకంగా చెబుతూ ఈ రోజు జరిగేటటువంటి యొక్క ఈ చండీ హోమం, అదేవిధంగా రుద్ర హోమం, ఇవన్నీ కూడా లోకశాంతికై చేసేటటువంటి యొక్క కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమంలో భాగం వహించడం సూచన జన్మ తరించేటటువంటిది అని చెప్పేసి అంటాడు. మానవ జన్మం మహావరం, ఇది మళ్ళీ మళ్ళీ రాదులే అని చెప్పేసి అంటాడు. ఎందుకయ్యా అంటే చేతులనిచ్చినది ఎందుకు తెలుసా, నోటికి ముద్దలు పంపేందుక, అది కాదు ఆ భగవంతుని పూజించేటటువంటి దానికి యొక్క చేతులు అనేటటువంటివి. నిరంతరం మనిషి ఏదో ఒకటి తింటూ ఉంటాము, తాగుతూ ఉంటాం, అది కాదు కదా, భగవద్ అర్చన చేయాలి అని చెప్పేసి అంటారు. అందుకే పోతరామాత్యుడు ఏం చెప్తున్నాడయ్యా అంటే చేతులారంగ శివుని పూజింపడేమి, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేమి, దయయు సత్యంబు లోనుగా తలుపడేమి అని చెప్పేసి అంటారు. ఇటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా విశేషమైనటువంటిది. ఆ అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారికి సంబంధించినటువంటి చండీ సప్తశతి 700 శ్లోకాల చేత, అదేవిధంగా రుద్ర నమక చమకల చేత హవిర్ద్రవ్యం పూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఇందులో భాగం వహించి
ఆ దేవీ దేవతల యొక్క అనుగ్రహం పొందాలి అనేటటువంటి రకంగా మనం కోరుతున్నాం. జగదంబ విశ్వపావని మాతకి. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి తెలియజేయడమేమనగా భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు విశ్వశాంతి మహోత్సవములు అధిక మాసం సందర్భంగా లోక కళ్యాణార్థం 16 మంది ఋత్వికుల చేత అనేక కార్యక్రమములు చేయడం జరిగినది. అందులో భాగంగా మొదటి రోజు గోపూజ, గంగ పూజ మరియు సకల దేవతలను ఆహ్వానించి విజయ వినాయక హోమము మరియు సరస్వతి హోమము చేయడం జరిగినది. రెండవ రోజు శనివారం కావున శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పంచామృత అభిషేకము మరియు సాయంత్రం 6 గంటలకు శ్రీ భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణం అనేక మంది భక్తుల మధ్యన అత్యంత వైభవంగా జరిగినది. నిన్న శనివారం కనుక విష్ణు సహస్రనామ స్తోత్రముతో సుదర్శన యాగం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ రోజు మూడవ రోజు అమ్మవారికి ప్రీతికరమైన కాశీ విశ్వేశ్వర స్వామికి ప్రీతికరమైన రుద్రయాగము మరియు చండీ యాగము మరియు సుబ్రహ్మణ్య యాగము అత్యంత వైభవంగా జరిగినది. ఈ రోజు పూర్ణాహుతితో ఈ యొక్క ఉత్సవాలు ముగుస్తాయి. ఇందులో పాల్గొన్న ప్రతి భక్తునికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. యోగాంధ్ర 2026 ద్వారా ప్రతి ఒక్కరిలో యోగా పట్ల అవగాహన పెంచి ఆరోగ్యవంతమైన స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి తెలిపారు. ఆదివారం ఉదయం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు నిర్వహించిన యోగా ప్రదర్శనలు పరిశీలించి విద్యార్థులు, యువత, అధికారులు ప్రజలతో కలిసి యోగా సాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్ర 2026 కార్యక్రమం జూన్ 7 నుంచి జూన్ 21న జరగనున్న నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు 14 రోజుల పాటు నిర్వహించబడుతుందని తెలిపారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని అది శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే జీవన విధానమని పేర్కొన్నారు. నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవడం, సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఆయుర్దాయాన్ని కూడా పెంచుకోవచ్చని చెప్పారు. యోగా వల్ల శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరిగి వ్యక్తిలో ఉల్లాసం, ఉత్సాహం, కార్యదీక్ష మెరుగుపడతాయని వివరించారు. అందరికీ శుభోదయం. మన రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి 21వ తారీఖు అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు 14 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని జిల్లాలకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు కర్టెన్ రైజర్ ప్రోగ్రాం మన నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్తో పాటు అన్ని మండల హెడ్ క్వార్టర్స్, మున్సిపల్ హెడ్ క్వార్టర్స్ లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మంచి ఆలోచనతో మన స్వర్ణాంధ్రప్రదేశ్ని ఆరోగ్యకరంగా, ఆనందకరంగా తీర్చిదిద్దాలి అంటే ప్రతి వ్యక్తి యొక్క దినచర్యలో ఈ యోగా అంతర్భాగం అవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన నియమాల్ని కానీ, అలాగే ఆహారపరంగా తీసుకోవాల్సిన నియమాలను కానీ ఖచ్చితంగా పాటిస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది కూడా బాగా పెరుగుతుంది. అలాగే బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ అన్నది కూడా బాగుంటుంది. ప్రతిరోజు కూడా మనం ఏమేం కార్యక్రమాలు చేపడతామో అవన్నీ కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా చేస్తాము. ఇలా టీం అందరూ కలిసి చేయడం వల్ల ఆ టీం ఎఫోర్ట్ కానీ, ఆ గ్రూప్ కానీ, అంటే అందరితో మనం కలుస్తూ ఉంటాము, ఆ సంతృప్తి కూడా బాగుంటుంది. 10 మందితో కలవడము, వారితో మాట్లాడటము, ఒకరి థాట్స్ ఇంకొకరు షేర్ చేసుకోవడం వల్ల కూడా
ఆలోచనలు తీరు మారుతుంది, అలాగే మన పనితీరు కూడా మారుతుంది అన్న మంచి ఉద్దేశంతో రైట్ ఫ్రమ్ స్కూల్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యేటట్టు యోగాంధ్ర కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు మన రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన యోగాంధ్ర పోర్టల్లో ఎన్రోల్ చేసుకోమని కోరుతున్నాను. అవి మనం నిన్నటి నుంచే మొదలు పెట్టాము. ప్రతి ఒక్కరు కూడా మనం జిల్లాలో మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా నుంచి గురువుస్ అందరూ కూడా మాస్టర్ ట్రైనర్స్ ని తీర్చిదిద్దారు. వీరు వెళ్ళి ప్రతి మండల్లో కూడా ట్రైనింగ్స్ ఇస్తారు. ఒక్కొక్క ట్రైనర్ 50 మందికి యోగా నేర్పిస్తారు ఈ 14 రోజులు. అందరం కలిసి 21న సమిష్టిగా యోగా చేయడం జరుగుతుంది మన జిల్లాలో. సో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యోగాంధ్ర 2026 మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమంలో ఖచ్చితంగా పాలు పంచుకోవాలని కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మనకి ఆయుష్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తారు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తారు. అలాగే జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీస్ కూడా వేసాం. మండల్లో స్పెషల్ ఆఫీసర్స్ లీడ్ చేస్తారు. టీం అందరూ కూడా ప్రాపర్ కోఆర్డినేషన్తో చాలా చక్కగా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని జరగాలి అని ఈ కర్టెన్ రైజర్ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నేచర్ ప్యూర్ నుంచి మన యోగా గురువు గారు ఎంత చక్కగా ఈరోజు మనందరితో ట్రైన్ చేశారో మీరు చూశారు. చాలా రోజుల తర్వాత ఎక్కువ మంది అధికారులు చాలా రోజుల తర్వాత ఈరోజు యోగా చేశాము. ఇది నిత్యం ప్రతిరోజు మనం పాటిస్తే మరింత మెరుగ్గా ఆరోగ్యం ఉంటుంది. వర్క్ ప్లేస్ లో కూడా చాలా చక్కగా మన పనిని నిర్వర్తించగలం. సో వారికి వారి పేరెంట్స్ కూడా వచ్చారు, వారికి కూడా మన జిల్లా యంత్రాంగం తరపున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే డాక్టర్ యశోధరా గారికి, డిఎస్డిఓ గారికి అండ్ టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనకి ప్రతి జిల్లాకి కూడా కొన్ని థీమ్స్ ఇచ్చారు. రేపు పొద్దున్న మనం 2000 మందితో శ్రీశైలంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. అలాగే శుక్రవారం మహానందిలో 1500 మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. 17వ తారీఖున మన జిల్లాకి ఇచ్చిన థీమ్ యోగా అసోసియేషన్స్. 17వ తారీఖున జిల్లా కేంద్రంలోనే యోగా అసోసియేషన్స్ అందరితో కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించుకుని 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటాం. కాబట్టి శ్రీశైలం, మహానంది, యోగాంధ్ర అసోసియేషన్స్ 21వ తారీఖున ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టెంపుల్ యోగా అని మీ ఊర్లలో ఉన్నటువంటి టెంపుల్స్ లో కూడా ప్రజలను సమీకరించి ఆ గుడికి వచ్చే వారందరికీ యోగా సెషన్స్ నిర్వహించడం ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టారు. సో ఇక్కడ హాజరైన వాళ్ళు మీ ప్రాంతంలో ఉన్నటువంటి టెంపుల్స్ లో మీరు యోగా నేర్పించాలా అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి, మేము యోగా ట్రైనర్లను పంపగలుగుతాం. లేదా మీ ఏరియాలో ఉన్నటువంటి యోగా మాస్టర్స్ ఎవరైనా చేస్తామంటే వారితో కూడా చేయించుకోవచ్చు. కానీ ఆ రిపోర్ట్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కి ఇవ్వాల్సిందిగా. ఆంధ్రప్రదేశ్ కర్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ జాతీయ ఫ్లోర్ కర్లింగ్ ఛాంపియన్షిప్ నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో దేశంలోని 15 రాష్ట్రాల నుండి సుమారు 300 మంది క్రీడాకారులు, 50 మంది అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు రిబ్బన్ కట్ చేసి 4వ జాతీయ ఫ్లోర్ కర్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల పేరెడ్ను స్వీకరించి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులతో పరిచయం చేసుకున్నారు. పోటీల ప్రారంభానికి గుర్తుగా కర్లింగ్ ఆటను ఆడుతూ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం మరియు జాతీయ సమైక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల యువత కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు క్రీడల ద్వారా లభిస్తాయని పేర్కొన్నారు. కర్లింగ్ వంటి వినూత్న క్రీడలను ప్రోత్సహించడం ద్వారా భారతదేశం ప్రపంచ క్రీడా రంగంలో మరింత గుర్తింపు పొందుతుందని అన్నారు. మీకందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, నంద్యాల పట్టణంలో స్పోర్ట్స్కి
ఇంపార్టెన్స్ ఇస్తూ జాతీయ స్థాయిలో ఈ కర్లింగ్ గేమ్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అనుమతించినటువంటి కర్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మై థ్యాంక్స్ టు ది అథారిటీస్ ఆఫ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ ఫర్ గివింగ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు అవర్ టౌన్ ఫర్ కండక్టింగ్ దిస్ నేషనల్ కర్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కర్లింగ్ గేమ్. నిన్నటి నుంచి చూస్తున్నాం, మీరు మంచి ఉత్సాహం కనబడుతూ ఉంది. ఈ గేమ్ ఫస్ట్ టైం నేను చూడడం, బహుశా నంద్యాలలో కూడా ఇలాంటి గేమ్ని ప్రదర్శించడం కూడా మొదటిసారి నేను అనుకుంటున్నా. ఇలాంటి కొత్త కొత్త గేమ్స్ అన్నింటినీ కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి మంత్రివర్యులు ఫరూక్ గారు, వారి తనయులు ఫయాజ్ గారు వీరంతా కూడా బాగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రపంచ సైకిల్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి ఘనియా ఘనంగా ప్రారంభించారు. మరోవైపు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు నేతృత్వంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున సైకిళ్లతో పట్టణ వీధుల్లో పర్యటించారు. నిత్య జీవితంలో సైక్లింగ్ చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను, గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించారు. క్రీడాకారులు, పోలీసులు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో నంద్యాల పట్టణం సైకిల్ దినోత్సవ సంబరాలతో సందడిగా మారింది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఫిట్ ఇండియా నినాదంతో నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రపంచ సైకిల్ దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, సూచనల మేరకు సండే ఆన్ సైకిల్ అనే వినూత్న కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం చేపట్టింది. పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం ఆవరణలో జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా ఈ సైకిల్ యాత్రను స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇవ్వాలని, పర్యావరణ పరిరక్షణకు, ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుందని పిలుపునిచ్చారు. ఈ సైకిల్ ర్యాలీ పద్మావతి నగర్ స్టేడియం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు అత్యంత ఉత్సాహంగా సాగింది. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఇండోర్ స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్లో పద్మావతి నగర్లో ఈరోజు సైకిల్ ర్యాలీని జిల్లా కలెక్టర్ గవర్నర్లు రాజ్ కుమారి మేడం గారు ప్రారంభించడం జరిగింది. ఈ సైకిల్ ఫిట్ ఇండియా కార్యక్రమం భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి ఆదివారము సండే ఆన్ సైకిల్ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సండే ఆన్ సైక్లింగ్ వరల్డ్ సైకిల్ డే సందర్భంగా పద్మావతి నగర్ స్టేడియం నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు సైకిల్ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ సైకిల్ ర్యాలీలో ఈరోజు చాలా డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు మరియు మిగతా క్రీడాకారులందరూ పాల్గొని ఈ సైకిల్ ర్యాలీని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు చేస్తాను. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణాన్ని ముంచెత్తిన అకాల వర్షం స్థానిక ప్రజలను, వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు కీలక ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా నూనెపల్లె జంక్షన్, హనీఫ్ నగర్ మరియు మున్సిపల్ కార్యాలయ పరిసర ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. డ్రైనేజీలు, మురుగు కాల్వలు సక్రమంగా లేకపోవడంతో వరద నీరంతా మురుగుతో కలిసి రోడ్లపైకి చేరింది. దీంతో నూనెపల్లె ప్రాంతంలో కాల్వలు, రోడ్లు ఏవో తెలియని పరిస్థితి నెలకొంది. మోకాల లోతు నీటిలో ప్రయాణిస్తూ వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు ద్విచక్ర వాహనాలు నీటిలోనే ఆగిపోవడంతో రోడ్లపైనే నరకం చూస్తున్నారు. నూనెపల్లె ప్రాంతంలో ఈ డ్రైనేజీ సమస్య ఈరోజు వచ్చింది కాదు. ప్రతి చిన్న వర్షానికి ఇక్కడ ఇదే పరిస్థితి పునరావృతం అవుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఇప్పటికే పలుమార్లు వినతి పత్రాలు అందజేశామని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అసలైన వర్షాకాలం ఇంకా ప్రారంభం కాకముందే పట్టణంలో ఈ స్థాయి ఇబ్బందులు ఉంటే
రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ఘోరంగా మారుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా నంద్యాల మున్సిపల్ అధికారులు, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వర్షాకాలం పూర్తిగా ముంచుకొచ్చేలోపే నూనెపల్లె మరియు పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కుందు నది కాదు, చామకాలువ కాదు, ఇది హనీఫ్ నగర్ కాలనీలో ఒక వీధి. దాదాపు ఇక్కడ 20 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ఉన్న ప్రజలు, నివసించే ప్రజలు పన్నులు కడుతున్నారు. మరి పన్నులు కడుతున్న డబ్బులల్లో ఏం చేస్తున్నారు? ఇక్కడ కాలువలు లేవు, రోడ్డు లేదు. గత 15 సంవత్సరాల నుంచి మరి ప్రతి కమిషనర్ గారికి ఇక ఫిర్యాదు చేస్తున్నాం, ఇక్కడ కాలువలు లేవు, రోడ్డు లేదు, ఇబ్బందికరంగా ఉంది, మేమైతే పన్నులు కడుతున్నాము, మరి ఎందుకు ఇక రోడ్డు కానీ కాలువ కానీ వేయడం లేదని ప్రశ్నిస్తుంటే వాళ్ళు వేస్తామని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు. మరి ఈ విషయము ఈరోజు చిన్నపాటి వర్షం ఒక 15 నిమిషాలు పడతానే మొత్తం ఈ వీధంతా కూడా జలమయమైంది. మరి ఈ విషయాన్ని అధికారులు, మరి కలెక్టర్ గారు అయితేనేమి, మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి ఈ యొక్క హనీఫ్ నగర్ను సందర్శించి ఇక్కడ ఉన్న స్థితిగతులు తెలుసుకొని తక్షణమే రోడ్డు కాలువలు నిర్మించి మరి ప్రజలకు న్యాయం చేయాలని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మరి అవసరం లేని చోట నంద్యాలలో పదే రోడ్లు వేస్తున్నారు. 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి డివైడర్ల పేరుతో, సుందరీకరణ పేరుతో చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ హనీఫ్ నగర్లో ఉన్న ప్రజలకి కనీస అవసరాలు కూడా తీర్చకుండా మరి కాలయాపన చేయడం ఎంతవరకు సబబు? తక్షణమే ఈ యొక్క వీధిని సందర్శించి మరి మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, గౌరవ కలెక్టర్ గారు అయితేనేమి స్పందించి వెంటనే ఈ యొక్క వీధికి అవసరమైన కాలువలు అయితేనేమి, మురికి కాలువలు అయితేనేమి, మరి సిమెంట్ రోడ్ అయితేనేమి వేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో మరొక విషయం ఏమిటంటే ఈ యొక్క 1-2 నెలల రోజులుగా ఈ దేవనగర్లో కానీ, హనీఫ్ నగర్లో కానీ, శ్యామ్ నగర్లో కానీ రోడ్లు కాలువలు నిర్మిస్తున్నారు. నంద్యాల పట్టణంలో హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక బాలాజీ కాంప్లెక్స్ ఆవరణలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవానికి హిందూ బంధువులు, యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్య వక్తగా విచ్చేసిన శ్రీ హిమనాథ్ సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఆర్ఎస్ఎస్ ముందుకు తీసుకెళ్తున్న పంచ పరివర్తనలోని 5 ముఖ్యమైన అంశాలను ఈ సందర్భంగా విస్తృతంగా వివరించారు. ఈ ఉత్సవంలో కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయం చైర్మన్ బింగిమల్ల సుబ్బలక్ష్మయ్య, ప్రముఖ నాయకులు చింతలపల్లె వాసు, కటకం శ్యామ్, శేషఫణి రవికుమార్, కసెట్టి చంద్ర, సాత్విక్ రెడ్డి, పాలూరి సుబ్బారావు తదితర ప్రముఖులు, స్వయం సేవకులు పాల్గొన్నారు. సభ అనంతరం పట్టణ వీధుల్లో దేశభక్తి నినాదాల మధ్య అత్యంత వైభవంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన శ్రీ హిమనాథ్ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతి సంవత్సరం జరిపే అత్యంత ప్రాముఖ్యమైన ఉత్సవాలలో హిందూ సామ్రాజ్య దినోత్సవం ఒకటని పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రలోని అనేక ముఖ్య ఘట్టాలను ఈ సందర్భంగా ఆయన సభకు వివరించారు. శివాజీ మహారాజు చూపిన అచంచలమైన ధర్మనిష్ట, ఆయన మాతృమూర్తి జిజియాబాయి అందించిన సంస్కారం, గురువు సమర్థ రామదాసు దిశానిర్దేశం వల్లే హిందూ సామ్రాజ్య స్థాపన సాధ్యమైందని కొనియాడారు. నేటి యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ను స్ఫూర్తిగా తీసుకుని కుల మతాలకు అతీతంగా హిందూ సమాజ రక్షణ మరియు స్థాపన కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాటి శివాజీ పరిపాలనలో మహిళలకు, గోవులకు, దేశహితం కోసం పాటుపడే మేధావులకు ఎంతో ప్రాముఖ్యత మరియు గౌరవం ఉండేవని గుర్తు చేశారు. ఈనాటి ఛత్రపతి శివాజీ యొక్క సామ్రాజ్య దినోత్సవం జరుపుకోవడం నంద్యాలలో మాకు చాలా సంతోషం. శివాజీ యొక్క సామ్రాజ్యం హిందూ సామ్రాజ్యం, స్వరాజ్యం కోసము పోరాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి వీరుడు ఆయన. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉత్తరాన ఉన్నటువంటి మొఘల్ సామ్రాజ్యము, దక్షిణాన ఉన్నటువంటి బీజాపూర్ సుల్తాను ఇద్దరిని ఎదిరించి ఇద్దరికీ లొంగకుండా అదే రాజ్యంలో మా ధర్మాన్ని నాశనం చేస్తారా మీరు అని చెప్పేసి వాళ్ళని ఎదిరించి మన హిందుత్వాన్ని కోసము, హిందూ ధర్మాన్ని నిలబెట్టే దానికోసము ఎంతో కృషి చేసినటువంటి మొట్టమొదటి
హైందవ రాజు ఆ యొక్క శివాజీ చరిత్రను హైందవ శివాజీ యొక్క మనము తలుచుకోవడము చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మనము మొఘల్ సామ్రాజ్యం అయినటువంటి షాజహాన్ శివాజీ ఒక సందర్భంలో జైల్లో పెడితే కొట్లాడకుండా, తిట్టకుండా, ఫైటింగ్ చేయకుండా, ఖర్చు పెట్టకుండా చాలా సులభంగా ఆయన చెర నుంచి తప్పించుకొని వస్తాడు. వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే తనకు ఒక జబ్బు వచ్చిందని, ఆ జబ్బుకు మందు విరుగులు పండ్లు పంచిపెట్టాలని, ఉత్తములకు వ్యక్తులకు పండ్లు పంచిపెట్టాలని చెప్పేసి బుట్టలు బుట్టలుగా పండ్లు తెప్పించుకోవడము, ఆ జైల్లోకి తెప్పించుకోవడము, అక్కడి నుంచే మళ్ళీ పంచిపెట్టడము, అది అవకాశంగా తీసుకొని షాజహాన్ యొక్క మనుషులను గుళ్ళి కొట్టించి దాదాపు ఏమి కళ్ళు తెరుచుకున్నా కూడా వాళ్ళకేమి గ్రహించినటువంటి శక్తి జ్ఞానము ఉన్నటువంటి ఆ వ్యక్తులను గుడి కొచ్చి సులభంగా ఎటువంటి సమస్య లేకుండా ఆ యొక్క షాజహాన్ యొక్క చెర నుంచి బయటికి తనే కాకుండా తన కుమారుని కూడా బయటికి తీసుకొస్తాడు. ఇది ఛత్రపతి శివాజీ ఏ వ్యక్తులతో ఎట్లా కొట్లాడాలి, ఏ వ్యక్తులతో ఎట్లా ఉండాలి, ఏమి చేయాలా మనము అని నేర్పించినటువంటి చరిత్ర శివాజీ. ఇది మనము భవిష్యత్తు తరాల వాళ్ళకు మనం ఈ విధంగా చెప్తూ పోవాలనే ఉద్దేశంతోనే, తెలియాలనే ఉద్దేశంతోనే ఈనాటి చిన్న కార్యక్రమం చేసి పూర్తి చేసుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ప్రపంచ సైకిల్ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్. నంద్యాలలో వానగండం జలమయమైన పలు ప్రాంతాలు. నంద్యాలలో ఘనంగా యోగాంధ్ర 2026 ప్రారంభించిన జిల్లా కలెక్టర్. సంజీవనగర్ కోదండ రామాలయంలో విశ్వశాంతి మహోత్సవాలు. నంద్యాలలో 4వ జాతీయ ఫ్లోర్ కర్లింగ్ ఛాంపియన్షిప్ ఘనంగా ప్రారంభం. నంద్యాలలో ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.